హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా బ్లాగ్ వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, చింతపండు చారు. చింతపండు చారులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసాను. అవి వేగాక చెప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేస్తాను. ఇక ఫ్రెండ్స్ వేగుతున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసు అన్నది వేసేసాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఇంకా ఉప్పు, కారం, పసుపు అనేది ఇంకా వేయలేదు, వేస్తాను. కొంచెంగా మరగనియండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేస్తున్నాను. ఏదో ఫ్రెండ్స్, పసుపు, కారం, తగినంత ఉప్పు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు తిప్పేద్దామా? చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా తక్కువ సమయంలో చింతపండు చారు అనేది రెడీ అయిపోయింది. సో మీరు ఇంకేంటి ఆలస్యం? మరి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పొచ్చు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడడమే కాదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చింతపండు చారు రెడీ అయిపోయింది. చూడు ఎలా మరిగిపోతుందో. అబ్బబ్బా, గుమ్ములాడే చింతపండు చారు. చూసారా, కొత్తిమీర కూడా వేసాను. అలాగా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఇంకేంటి? మరి చింతపండు చారు రెడీ అయిపోయింది కదా. మరి ఇంకేంటి ఆలస్యం? మరి రుచి చూసేద్దామా? మరి చూసే ముందు మన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోవడం కాదు ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.